నమస్కారం అండి. నా పేరు తిరుమలరావు. నేను ఇన్స్టా కంపెనీ గుంటూరు డైరెక్టర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సార్ మీరు భీష్మ విత్తనం వేశారు కదా సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శ్రీరామ రామిరెడ్డి. మేము మడిపల్లి గ్రామం మధుర మండలం ఖమ్మం జిల్లా. మేము కనిష్ట వాళ్ళు భీష్మ శాంపిల్గా ఒక 100 గ్రాముల ప్యాకెట్ పెట్టినామండి. ఆ 100 గ్రాములు కరెక్ట్గా ఒక 20 పెట్టల్లో పెట్టినాం. శాంపిల్ కూడా తాలుగాయ లేకుండా చిక్కదనంగా కాపు, తోట మట్టికి కింద నుంచి పైదాకా కాయల మట్టికి అద్భుతంగా ఉన్నాయండి. తాలుగాయ శాతం అయితే తక్కువ, దానికి మట్టికి బబ్బా మరియు నల్లి అయితే ఇంత మట్టికి అటాక్ అయిన రిజల్ట్ అయితే ఎక్కడా కనపడలా నాకు. మళ్ళీ అదేంటంటే తోట ఇప్పుడు చూసిన గ్రీనిష్ గండు ఫ్లవరింగ్తో అట్టే ఉందండి తోట. భీష్మ అయితే బాగుంది. ఇప్పుడు మీరు మిగతా రకాలు వేసుకున్నారు కదా, మిగతా రకాలతో పోల్చుకుంటే భీష్మ విత్తనం బాగుంది, మీకు నచ్చింది? కాపు దగ్గర కలర్ కూడా బాగుందండి. కాపు దగ్గర కలర్ బాగుంది, కాపు చిక్కగా ఉంది, మొత్తం బాగుంది, వైరస్ లేదు. నల్లి అయితే బొబ్బ అయితే తట్టుకోనింది. కాయ మటుకి ఎక్కువ ఉండడం వల్ల అన్ని కంట్రోల్ అయిపోయింది. సార్ ఇప్పుడు పెట్టుబడి, ఇప్పుడు మిగతా రకాలకి దీనికి పెట్టుబడితో పోల్చుకుంటే భీష్మకి మీ రకాలకి పెట్టుబడి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దారా? సాంగ్ పెట్టినాం అంటే ఈ భీష్మ ఏంటంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ కనపడేది, గ్రీనిష్ ఉంది. ఎందుకంటే కాపు వల్ల బబ్బా లేదు, నల్లి లేదుగా. మిగతా వాటికంటే అంటే కొంచెం తేడాగానే మసరగా ఉన్నాయి, ఎందుకంటే కింద కాపు లేదు, పైకి వచ్చేసరికి కాపు, వెనక చిక్కాయి. ఈ తోట మట్టికి భీష్మ మట్టి బాగానే ఉంది. భీష్మ అయితే బ్రహ్మాండంగా ఉంది, బాగుంది, తట్టుకుందా? మొత్తాన్ని తట్టు చెప్తున్నా. వైట్ క్లిప్స్ అండ్ రెడ్ బ్లాక్ మొత్తం కంట్రోల్ అయ్యి కాయ మొత్తం ఫ్లవరింగ్ అంటే గ్రీనిష్ ఉంది తోట. దిగుబడి ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? మిగతా 25 నుంచి 30 మధ్య 25 నుంచి 30 వచ్చింది అనుకున్నారు. రైతులకు ఒకసారి మీ ఫోన్ నెంబర్ చూద్దారా? మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి 9182343175. మాది మడిపల్లి గ్రామం మధుర మండలం ఖమ్మం జిల్లా. మా నాన్నగారి పేరు శ్రీరామ రామిరెడ్డి అండి. మేము అనిష్ట వాళ్ళు భీష్మ ఒక 100 గ్రాముల ప్యాకెట్ ఒక 20 పట్టులో పెట్టిన క్వాలిటీ మటుకు బాగుంది. ఓకే సార్, వేసిన రైతే కాకుండా ఈ పక్కన అదే విలేజెస్లో చూసిన రైతు కూడా ఉన్నాడు. ఒక్కసారి ఆయన అడుగుదాం. నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? నరసింహరావు. నరసింహరావు గారు, మీరు భీష్మ విత్తనాన్ని చూశారు. భీష్మ విత్తనాన్ని చూశారు కదా, మీకు భీష్మ విత్తనం ఏ విధంగా అనిపించింది చెప్పండి సార్ ఒకసారి. మాకు నల్లిని తట్టుకున్న రకాల్లో నెంబర్ 1గా ఉన్నాం. మరియు ఈ బ్లాక్ ట్రిప్స్ ఇప్పుడు వచ్చే వైరస్, మెయిన్ వైరస్ రాకుండా ఈ నల్లికి సంబంధించిన వరకు అయితే పర్ఫెక్ట్గా అనిపించింది. నల్లిని తట్టుకుంది, త్రిప్స్ని తట్టుకుంది, దిగుబడి కూడా పర్ఫెక్ట్గా అంత దిగుబడి వస్తే చాలు. మిగిలిన దానికి 15 లెక్క వస్తున్నాయి. మిగిలిన రకాలు 15 వస్తుంటే భీష్మ ఎంత వస్తుంది అంటారు? 10-30 వచ్చింది. 10-30 అనేది కన్ఫామ్గా వచ్చింది. అప్పుడు మీరు వేసుకున్న రకాలతో పోల్చుకుంటే ఇది పెట్టుబడి తక్కువ అయినట్టేగా? అదే పెట్టుబడితో మనకు తగ్గకుండా ఈల్డింగ్ వస్తుంది. అదే పెట్టుబడితో తగ్గకుండా అది 15 వస్తే భీష్మ అనేది 10-30 క్వింటాలు, 10-30